నేను గీతాంజలి. పరమ పావనమైనటువంటి పుణ్యక్షేత్రం పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి అగ్నిలింగ క్షేత్రం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నామండి. అదే అరుణాచలం. అరుణాచలంలో నిత్యాగ్ని ఆశ్రమం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రత్యేకంగా ఇక్కడ నిత్యం అన్నదానం ఉంటుంది. అలాగే శ్రీని గురూజీ గారు ఎవరైతే ఈ ఆశ్రమాన్ని స్థాపించారో వారు ప్రత్యేకంగా హోమాది కార్యక్రమాలు నేర్పిస్తూ ఉంటారు. ఓవైపు సాధన, మరోవైపు సేవ, ఈ రెండు పరమావధిగా భావిస్తూ అందరికీ సేవ చేసుకుంటూ సాధనా మార్గంలో భక్తులందరినీ ముందుకు తీసుకువెళ్తున్నారనే చెప్పుకోవాలి. అదే ప్రస్తుతం నేను అరుణాచలం వచ్చామండి. ఒకసారి చూద్దాం ఆశ్రమం ఎలా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం సమయం అయింది, ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. ఎవరైతే సాధువులు కావచ్చు, అలాగే ఎవరైతే అన్నదానం కోసం వస్తారో ఆహారం స్వీకరించడానికి, వాళ్ళని స్వయంగా పార్వతీ పరమేశ్వరులుగా భావించి మహేశ్వర పూజను చేస్తారు. అవన్నీ కూడా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. మీకు కరెక్ట్ అడ్రస్ చెప్తాను. ఇదంతా కూడా గిరివలయం మనం ఉన్నాము. ఇక్కడి నుంచి మీకు సూర్యలింగం కనిపిస్తుంది. కరెక్ట్గా దాని ఎదురుగుండానే ఆశ్రమం ఉంది. ఎవరైతే వస్తారో అరుణాచలానికి తప్పకుండా ఇక్కడికి వచ్చి ఆశ్రమాన్ని సందర్శించి అన్నదానం, అంటే మధ్యాహ్నం సమయం కనుక వస్తే మీరు అన్నదానం కూడా స్వీకరించవచ్చు, అన్న ప్రసాదాన్ని. మరి ఇంకా ఆలస్యం చేయకూడదు, సమయం అవుతుంది, లోపలికి వెళ్దాం రండి. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజిష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాన్ త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదవిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మలినా సహ ప్రాతర్థోతోస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుద్ధివాసామలాజ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం మనతో పాటు ఉన్నారు నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకురాలు అనూష గారండి. శ్రీని గురూజీ గారి గురించి అందరికీ తెలుసు. ఈ నిత్యాగ్ని ఆశ్రమం ఇక్కడ అరుణాచలంలో నెలకొల్పటం, తద్వారా ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు, అలాగే గురుగారు ప్రత్యేకంగా హోమాలు నేర్పిస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. నేను ఒక్కసారి విని ఇక్కడ దాకా వచ్చానండి. అసలు ఎంత మధురమైన అనుభూతో. ఇక్కడ చక్కగా భోజనాలు, అంటే ఇవాళ అన్న సంతర్పణ జరుగుతోంది. ప్రతిరోజు ఈ క్రతం అనేది జరుగుతుంది. అయితే ఇవాళ మనం ఇక్కడికి రావడమే నాకు చాలా విశేషం అనిపించింది. నా కళ్ళతో నేను చూడగలిగాను. అలాగే మనకు కూడా అవకాశం ఉంటుందని చెప్పారు, చేతులతో వడ్డించే అవకాశము. అయితే మనతో పాటు ఉన్నారు అనూష గారు, నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకురాలు, శ్రీని గురూజీ గారి శ్రీమతి. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగుంది. సాక్షాత్తు అన్నపూర్ణమ్మలా కనబడుతున్నారు నాకైతే. ఎంత సంతోషం అనిపించిందో, ఎంతమంది సంతృప్తిగా తిని వెళ్తున్నారు. వాస్తవానికి గురూజీ గారి వీడియోస్లో మాట్లాడినప్పుడు వారు చెప్పారండి ఇలా. అయితే నాకు విన్నప్పుడు ఎలా ఉంటుందో, ఇలా ఎంతమంది వస్తారనుకుంటా అనుకున్నా కానీ ఇన్ని రకాలుగా ఆహార పదార్థాలు చేస్తారని అసలు ఊహించలేదు. అసలు ఎప్పుడు ప్రారంభించారండి? ఇది 2017 నుంచి మొదలు పెట్టాము. మనం రెగ్యులర్ గా, అంటే అప్పుడు ఏంటంటే పుణ్యతిథులు అంటే ప్రత్యేకమైన రోజులు, వినాయక చవితి, నవరాత్రులు అంటే, పితృపక్షాలు అంటే అట్లా చేసేవాళ్ళం. 2022 నుంచి రెగ్యులర్ గా చేయడం మొదలు పెట్టాము. ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ నుంచి కంటిన్యూగా 300తో మొదలు పెట్టింది. ఈ రోజు 1000 మందికి పైగా భోజనం చేస్తున్నాం. రోజు ప్రతిరోజు 1000 మందికి పైగా అన్న సందర్భంలో ఉంటారు, భోజనం చేసి వెళ్తారు. చక్కగా వాళ్ళని చూస్తుంటే అంటే ఏదో ఒక రూపంలో పార్వతీ పరమేశ్వరులే వచ్చి తింటారని అనిపించింది నాకైతే చూస్తే. అసలు ఏమేమి వెరైటీస్ ఉంటాయమ్మా? ఏమేమి వండుతారు? ప్రతిరోజు 10 రకాల వెరైటీస్ చేస్తాము. రోజు 10 రకాలు ప్రతిరోజు. అందులో ఫస్ట్ పాయసంతో మొదలు పెడతాము, స్వీట్ తో మొదలు పెడతాము. తర్వాత ఒక కూర ఉంటుంది, వెరైటీ రైస్, సాంబారు, రసం, అన్నం, మజ్జిగ, ఊరమిరవకాయ. ఊరగాయ కూడా ఉంటుంది. ఊరగాయ కూడా. అసలు ఇంతకన్నా పంచభక్ష పరిమాణాలు అంటే ఇంకా ఇవే చక్కగా ఇవి.
అంటే 1000 మందికి కదా మొత్తం ఈ ఏర్పాట్లు అసలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, రోజులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వంట చేయడం? 4:30కి మొదలు పెడతాము. 4:30కి మొదలు పెట్టాము అని అంటే అయిపోయేసరికి 10:30 అవుతుంది వంట ప్రతిరోజు. మీకు అంచనా తెలుస్తుందమ్మా 1000 మంది ఇలా వస్తారు, 1200? ప్రతిరోజు 1000 మంది వస్తారు. ఎందుకంటే సాధువులే 300 మంది ఉంటారు. 300 మందికి పైగానే ఉంటారు. మనం ఎస్టిమేషన్ 300 వేసుకుంటాము. అక్కడి నుంచి ఇంకా యాత్రికులు వచ్చేవాళ్ళు, అన్నార్థులు మార్నింగ్ 11:30 నుంచి 3:30 వరకు జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం పూట చేస్తారు. ఇన్ని రకాలు ప్రతిరోజు అంటే ఒక విశేషమే. ప్రారంభం అయ్యే ముందు మీరు పూజ చేశారు కదమ్మా, అంటే ప్రతిరోజు అలాగే పూజ చేస్తారు? అలాగే చేస్తాము. అంటే ఏమేమి వండారు అవి? ఏ పదార్థాలు అయితే వండామో అవన్నీ ఫస్ట్ ఈశ్వరుడి దగ్గర పెట్టేసి, అరుణాచలేశ్వరుడి దగ్గర పెట్టి నైవేద్యం సమర్పించేసి అక్కడ హారతి ఇచ్చి, అక్కడి నుంచి పరమేశ్వరులుగా భావిస్తాం వీళ్ళందరినీ, మహేశ్వరులుగా భావిస్తాం సాధువులందరినీ. వారందరికి కూడా హారతి ఇచ్చి ఆ తర్వాత మనం అన్న సందర్భన ఆరంభిస్తాం. ప్రోక్షణ మంత్రంతో ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని కూడా మీరు హారతి ఇవ్వడం కూడా నేను చూసానమ్మా. ప్రోక్షణ చేస్తాము. ఫస్ట్ ప్రోక్షణ చేసిన తర్వాత వాళ్ళకి హారతి ఇచ్చి తర్వాత మనం మొదలు పెడతాము. ఎంత సంతోషంగా ఉందో, పాజిటివ్ వైబ్ అంటారు కదా, అది తెలుస్తుంది. మరి ఇంతమంది ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు? మనం చేసేది అంత పరమేశ్వరుడు దయ, ఆయన దయ ఉంటే అన్ని. వారి సన్నిధిలో ఇంత పుణ్యక్షేత్రం. ఎక్కడెక్కడి నుంచి వస్తారమ్మా వీరంతా? వేరే వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, సాధువులు అన్న వాళ్ళు ఒక చోట ఒక ప్లేస్ లో ఉండరు, తిరుగుతూ ఉంటారు. తిరిగే క్రమంలో పలానా చోట అన్నదానం ఉంటుంది, పలానా చోట ప్రసాదం దొరుకుతుంది అన్నప్పుడు వాళ్ళు అక్కడికి వస్తారు. ఆ టైంకి ఎన్ని గంటలకి ఏంటి అనేది వాళ్ళే చెప్పుకుంటారు కదా, అలా చెప్పినప్పుడు వస్తారు. లేదా బయట ఎవరైనా కనిపించినప్పుడు ఎక్కడ భోజనం జరుగుతుంది అంటే పలానా ఆశ్రమంలో భోజనం ఉంటుంది వెళ్ళండి ఈ టైంకి అని అంటే అట్లా వస్తారు. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా ఉంటారు ప్రతిరోజు. ఇప్పుడు బయట ఇప్పుడు వస్తారు, లంచ్ టైం మొదలవుతారు. 1 o'clock నుంచి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ భోజనానికి వస్తారు. బయట ఎవరైనా ఉన్నప్పుడు చెప్తారు ఇక్కడ భోజనం ఉంటుంది వెళ్ళండి భోజనం చేయండి. అమ్మా ఎన్ని కేజీలు వండుతారమ్మా అన్నం కానీ లేకపోతే కూర కానీ? ఎలా ఈ లెక్క ఎలా ఉంటుంది అసలు? ప్రతిరోజు 120 కిలోలు చేస్తాం రైస్. ఎందుకంటే ఒకప్పుడు అంటే 1 కిలోకి 6, 7 భోజనం చేస్తారు. ఇప్పుడున్న కాల పరిస్థితి ప్రకారం 1 కిలోకి 9 మంది 10 మంది భోజనం చేస్తారు. అందులో మనం ఇన్ని వెరైటీస్ పెడతాం కాబట్టి కేవలం ఇంతకు ముందు అంటే ఒక రైస్ అన్నము లేకపోతే ఏదైనా కూరతో కలిపినటువంటి ఎలా తినేవాళ్ళు. ఇన్ని ఐటమ్స్ పెడతాం కాబట్టి 9 మంది 1 కిలోకి 9 మంది భోజనం చేస్తారు. ఆ లెక్క ప్రకారం మనం 120 కిలోలు పెడితే ఆల్మోస్ట్ 1100 మంది పైగా భోజనం చేస్తారు. కానీ మనం 1000 మంది మనం లెక్కలో తీసుకుంటాం. అలా అంటే ఒక కౌంటింగ్ అనేది లేదు. 3:30 తర్వాత కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు గిరి ప్రదక్షిణ చేసి. వాళ్ళు ఎక్కడ భోజనం దొరక్క ఇక్కడికి వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు వండి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి మాకు. అప్పుడు వండుతారా? చూసారు కదా, మీరు ఎప్పుడైనా అరుణాచలం వచ్చినప్పుడు అండి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సూర్యలింగం ఎదురుగా ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమానికి రండి, వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. అది కూడా మధ్యాహ్నం సమయంలో వచ్చారంటే పార్వతీ పరమేశ్వరులే ఇన్ని రూపాలుగా ఇక్కడ ఉన్నారా అని అనిపిస్తుంది. స్వయంగా పార్వతీ పరమేశ్వరులు వడ్డిస్తున్నారా అనే భావన కలుగుతుంది. ఎంత పాజిటివ్ వైబ్ అయితే, అంటే ఇంతమంది ఆకలితో ఉన్న వాళ్ళు కడుపు నింపడం అనేది మామూలు విషయం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలా చేస్తూ ఉన్నారు. మీరు కనుక ఆ సమయంలో ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి ఎలా ఉందో పరిస్థితి అనేది. నిజంగా మీకు కలిగిన ఏమైనా అనుభూతులు చెప్తారా? మీరు ఊహించనివి జరగడం కానీ అలా చాలా ఉన్నాయి అనుభూతులు. అంటే ఒక్కొక్కసారి అయితే శివమాల వేసుకున్న వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో మంచి ఎండలో ఒక 3:30 టైంలో బాగా ఆకలేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ టైంకి ఇంకెక్కడా భోజనాలు ఉండవు, హోటల్స్ కూడా ఉండవు. మార్నింగ్ టైంలో తిరుగునప్పుడు ఆ టైంకి ఎవరో బయట చెప్పటం, మన దగ్గరికి రావటం, ఇంకా ఆ టైంలో వాళ్ళకి కొంచెం కూర్చొని మజ్జిగిచ్చి అరటిపళ్ళు అవి ఇచ్చి అయ్యా ఉండండి వండి పెడతామని చెప్పి అప్పటికప్పుడు వండి వేడిగా పెడితే వాళ్ళు ఎంత ఆనందిస్తారో అసలు. ఇంకా అది ఒక తృప్తి. సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చారా అన్నంత తృప్తిగా ఉంటుంది. పరీక్ష పెట్టారు ఆ టైంలో వచ్చి అన్నట్టుగా. అలాంటివి చాలా ఉంటాయి. అవునా? ఇవన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అసలు ఎంతమంది అండి చూస్తున్నారు కదా, యాత్రికులు కావచ్చు, అలాగే గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు, అతో పాటుగా సాధువులు ఎవరైతే ఉంటారో. ఇంకా ఇక్కడే చాలా మందికి అలా తెలిసి ప్రతిరోజు అదే టైంకి వచ్చి చక్కగా కడుపు నిండా తిని వెళ్తారు కదమ్మా. ఎందుకంటే ఈ సంకల్పం మీకు ఎలా అనిపించింది? ఏం చేద్దామని తర్వాత
ఆలోచన ఏంటి అనేది? మా సంకల్పం ఒకటే, నిత్యం అన్నదానం జరగాలి. ఈ ఆశ్రమంలో ఎవరైతే నిత్యాగ్ని లోగిల్లోకి వచ్చారో వాళ్ళందరికీ లేదు కాదు అనకుండా భోజనం పెట్టే భాగ్యాన్ని మాకు ఇవ్వమని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాం. ఇదే మేము కోరుకునేది. నిజంగా అంత సంకల్పం ఉండడమే కాదు, దాని ఆచరణలో కూడా పెట్టాలి. కానీ అసలు ఎలా ఇంత ఖర్చు కూడా అంతే అవుతుంది ఖచ్చితంగా. మరి అసలు అవన్నీ ఎలా సమకూరుతున్నాయి అని అంటే దాతల ద్వారానే. అయితే దాతలు ఉంటారు, అన్న సంతర్పణం చేసుకోవాలని దాతలు ఉంటారు, వారి ద్వారానే ఇదంతా ఎంత కార్యక్రమం. ఇప్పుడు ఎవరైనా ఇలాగా మేము కూడా ముందుకు వస్తామండి అన్నవాళ్ళు, ఎవరైతే ఆ రోజు వాళ్ళ పేరు మీద పెడుతున్నారో ఆ రోజు ఇక్కడికి రావచ్చమ్మా? రావచ్చు. వాళ్ళే వడ్డించొచ్చా? వాళ్ళు ఎవరైతే రుసుము మనకి అన్నప్రసాదానికి విరాళం సమర్పిస్తారో వాళ్ళు డైరెక్ట్ గా రావచ్చు. వచ్చి వాళ్ళ గోత్రనామాలు, ఇప్పుడు పూజ చేసాం కదా అక్కడ వాళ్ళ గోత్రనామాలు చెప్తాము. చెప్పిన తర్వాత వాళ్ళు చేతుల మీద కానీ ఇలాగే అన్నం వడ్డించవచ్చు. సాధువులందరికీ అన్నం వడ్డించవచ్చు. చాలా సంతోషం. అలా రాలేని వాళ్ళు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇలాంటి ఏ కార్యక్రమాలైనా సరే మాకు చెప్తే వాట్సాప్ లో అలాగా వాళ్ళు మెసేజ్ పంపిస్తే మేము ఆ రోజు పూజలో గోత్రనామాలు చదువుతాము. వాళ్ళ పేర్ల మీద వాళ్ళ ద్వారా మేము చేస్తాం. మరి మేము కూడా వడ్డించొచ్చమ్మా? మరి మనం కూడా వెళదాం, ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మనం కూడా పాల్పంచుకుందాం. చాలా వెరైటీస్ ఉన్నాయి, దగ్గర 10 రకాలుగా ఉంటాయని చెప్పారు. ఒకసారి చూద్దామా ఏమేమి అసలు ఇవాళ అన్నదానంలో ఏమేమి ఉన్నాయి ఆహార పదార్థాలని చూద్దామా? ముందు స్వీట్ తో మొదలు పెడతామమ్మా. స్వీట్ ఈ రోజు కేసరి, రేపు పాయసం, అట్లా రోజు మారుస్తూ ఉంటాం. అప్పడాలు, ఆదివారము శనివారము వడ ఉంటుంది, పెసరపప్పు గారె, మామూలుగా మినపప్పు గారె ఉంటుంది. కూర రోజుకు ఒక వెరైటీ కూర ఉంటుంది. క్యారెట్, బీట్రూట్, సొరకాయ కూర. వెరైటీ రైస్ కూడా అంతే, రోజు వెరైటీ రైస్ మారుస్తూ ఉంటాం. కొబ్బరి రైస్ అని, పులిహోర అని, వెజిటేబుల్ రైస్, పెరుగన్నం. వారానికి 2 సార్లు, అంటే సోమవారం, గురువారం రాగి సంగటి పెడతాము. రైస్ అన్నం రైస్ మేము కర్నూలు నుంచి తెప్పిస్తాము. సోనా మసూరి, సాంబారు రెగ్యులర్ గానే ఉంటుంది. వారానికి 2 రోజులు, అదే ఎప్పుడైతే రాగి సంగటి ఉంటుందో ఆ రోజు బెండకాయ పులుసు చిక్కగా చేస్తారు. కారా కొలంబు అంటారు తమిళ్లో, అది చేస్తారు. ఆ కాంబినేషన్ బాగుంటుందని. మజ్జిగ ప్రతిరోజు ఒక 30 లీటర్లు పాలు తీసుకొని మనమే తయారు చేస్తాం. మజ్జిగ తోడు పెట్టి పెరుగు కొనడం అలా ఏముంటుంది. రసం, ఇదేమో ఊరగాయ, మామిడికాయ పచ్చడి. మామిడికాయలు మనమే తెప్పించి మనమే పచ్చడి చేస్తాం. అన్ని మనం చేసినవి అన్ని కూడా ఎక్కడ కొనుక్కుని మనకి 150 కిలోలు, ఒక రోజుకి 5 కిలోలు పడుతుంది మనకి. అట్లా సైడ్ కొంచెం వెరైటీగా ఉంటుంది కదమ్మా, మనం అంటే ఎక్కువ ఆవు పిండి వేస్తాము. ఇక్కడ ఇలాగే ఇష్టపడతారు. ఇన్ని వెరైటీస్ ఇంకా మీరు అన్నట్టు 2 days అయిపోతుంది అనగా మళ్ళీ కాయలు తెప్పించుకొని ఆ సీజన్ బట్టి. ఇప్పుడు మామిడికాయలు అంటే నెక్స్ట్ టైం వచ్చేసి దబ్బకాయ, నిమ్మకాయలు, అట్లా ఆ సీజన్ కి తగ్గట్టు పచ్చడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. చూసారుగా ఇలా ఇన్ని రకాల వెరైటీస్ అండి, ప్రతి రోజు ఉంటాయి, మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అమ్మ చెప్పినట్లుగా ఎవరైనా పాలు పంచుకోవాలి, మేము కూడా మా ఇంట్లో కార్యక్రమాలు ఉన్నాయి, ఎవరైనా గుర్తుగా మేము కూడా ఇలాగా అన్నదానం చేద్దాం అని అనుకున్న వాళ్ళకి నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తానండి. అలాగే మీ సంకల్పం, అలాగే స్వామి అనుగ్రహం, ఆ శివయ్య, మేము కూడా ఇంత మంచి స్థలంలో ఇంత మంచి కార్యంలో పాలు పంచుకోవాలనుకున్న వాళ్ళకి నేను నిత్యాగ్ని ఆశ్రమానికి సంబంధించి అకౌంట్ నెంబర్స్ అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను. మీకు తోచినంత మీరు డొనేట్ చేయొచ్చు. అది మీ సంకల్పం బట్టి, మీకు అనిపించిన దాన్ని బట్టి మీరు చేయొచ్చు. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు విన్నానంతే, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి చూసాను. మీరు కూడా వచ్చినప్పుడు, అరుణాచలం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి, ఇక్కడికి వచ్చి అలాగే అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. మనతో పాటు ఉన్నారు నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారు, అలాగే శ్రీమతి అనూష గారు.
అనుషమ్మతో మనం ఆల్రెడీ మాట్లాడాము. అయితే మిగతా వివరాలంటే గురుగారు మనకు పర్మిషన్ ఇచ్చారు. చాలా బిజీగా ఉన్నారు. వాస్తవానికి ఈ సమయంలో రావడం అనేది మనం ఎంత చూడగలిగాం, కానీ వారు చాలా బిజీగా ఉంటారు. అందరికీ ఆహారం అందిందా లేదా సరిగ్గా ఏంటి అనేది చూసే కార్యక్రమంలో కొంత సమయం ఇచ్చారు. వారితో మాట్లాడి మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. అమ్మ మరొకసారి నమస్కారం. పార్వతీ పరమేశ్వరుడు లాగా అలా ఉన్నారు. చూడగానే అమ్మని చూడగానే నాకైతే అన్నపూర్ణమ్మ గుర్తొచ్చింది. ఇందాక చక్కగా అలా వడ్డిస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఎంత సందడిగా ఉందో, ఏదో జాతర ఒక పండగ జరుగుతుంది అనే భావన. ఎప్పుడు ఇలాగే ఉంటుందా అండి? అవునమ్మా, ప్రతిరోజు రోజు ఒక ఫంక్షన్ రోజుకి ఒక ఫంక్షన్ అవుతుంది అనమాట. కానీ 1000 మందికి అన్నారు, ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న నాకైతే. ఎలా అని అంటారు అంటే ఈ సంకల్పం, వీటి గురించి చెప్పండి. ఇది సంకల్పం నాలో నుంచి పుట్టినా గానీ ఆ సంకల్పాన్ని ఇచ్చేది కూడా భగవంతుడే కదా. ఆయన అనుగ్రహం, గురువు అనుగ్రహం లేకుండా ఇంత పెద్ద మోతాదులో జరగదమ్మా ఏ కార్యక్రమం అయినా కానీ. మేము మొదలు పెట్టినప్పుడు యాక్చువల్గా ఒక 250 తోటి స్టార్ట్ చేసి 300 అలా స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా అది ఇంక్రీజ్ అవుతా వెళ్ళింది అనమాట. ఈరోజు 1000 దాటిపోతుంది అనమాట. ఆన్ అండ్ యావరేజ్ 1000 మంది వస్తారు. ఒక్కొక్క రోజు 1200 మంది 1100 మంది అలా వచ్చినా గానీ యావరేజ్ 1000 అనుకుంటాం. పౌర్ణమి దినాల్లో అయితే కొన్ని వేల మందికి అనమాట. సుమారు 5000 మందికి, 10,000 మందికి, 15,000 మందికి. మొన్న చైత్ర పౌర్ణమికి అయితే సుమారు 25,000 మందికి అన్నదానం జరిగింది అనమాట ఆశ్రమం. 25,000 మంది. అవును. ఇప్పుడు మధ్యాహ్నం పూట మాత్రమే ఉంటుందండి? అవునండి, మధ్యాహ్నం పూట మాత్రమే. అరౌండ్ 11:30కి స్టార్ట్ అవుతుంది. ఈ మహేశ్వర పూజ రూపంలో చేస్తాం అన్నమాట ఈ అన్నదానాన్ని. సాధువులు అరౌండ్ 300 మెంబర్స్ వస్తారు ప్రతినిత్యం. సాధువుల తర్వాత యాత్రికులు వస్తారు. మీకు తెలిసిందే కదా, ఈ మధ్య అరుణాచలం గురించి బాగా తెలుసుకునే యాత్రికులు వస్తున్నారు కదా. వారు మాకు అవకాశం ఇస్తారు ఈ అన్నదానం కోసం. అదేవిధంగా అన్నార్తులు వస్తారమ్మా, భోజనం లేని వాళ్ళు, ఆకలితో ఉన్న వాళ్ళు వస్తారు. ఆ విధంగా ఒక సుమారు 1000 మంది దాటుతారు అనమాట ప్రతినిత్యం. అరౌండ్ 3:30 దాకా వస్తారు. ఒక్కొక్కసారి 3:30 దాటిన తర్వాత కూడా అప్ టు 4 o'clock 4:15 ఆ టైం వరకు కూడా కొంతమంది మాకు భోజనం కావాలి, ఇక్కడ అన్ని షాప్స్ మూసేసి ఉన్నాయి, ఇక్కడ ఈవెన్ టిఫిన్ చేయడానికి కూడా ఏం దొరకట్లేదు అని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే మా బోర్డు చూస్తారు అనమాట అన్నదానం జరుగుతుందని. మా దగ్గర అప్పుడు కొంచెం ఉంటుంది కొద్దిగా, లేదంటే ఇమీడియట్ గా మేము కుక్కర్ లో పెట్టైనా కానీ రెడీ చేసేసి ఉన్న దాంతో ఏదైనా ఊరగాయ కానీ లేదన్నా పెరుగు ఉంటుంది, అది వాళ్ళకి ఆకలి తీర్చే విధానం అయితే చేస్తాం అనమాట. ప్రతిరోజు 10 వెరైటీలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంత శ్రద్ధగా వండుతున్నారని చూసాము. అలాగే అసలు ఎంత ఖర్చు అవుతుందండి? అంటే మామూలుగా 10 మందికి భోజనం పెడితేనే ఎంత అని మనకు తెలుసు అంచనా, కానీ ప్రతిరోజు 1000-1200 మందికి ఆహారం అంటే మీకు ఎటువంటి ఖర్చు? అంటే మాకు ఒక సర్వింగ్ బయటికి తీసుకురావటానికి మాకు మా ఆశ్రమానికి 86 రూపాయలు ఖర్చు అవుతుందమ్మా ఒక వ్యక్తికి ఒక సర్వింగ్ బయటికి రావటానికి. ఓవరాల్ గా ఆ 10 ఐటమ్స్ అయితేనేమి మా కాస్ట్ ఓవరాల్ గా 86 రూపీస్ పర్ కాస్ట్ అవుతుంది అనమాట ఆశ్రమానికి. అదేవిధంగా సాధువులకి మేము ఇంకొక 20 రూపాయలు దక్షిణ ఇస్తాం. నేను ఒకటి ఇవ్వడం గమనించానండి, ఎందుకు ఇస్తున్నారు అంటే మన శాస్త్రం ఏం చెప్పిందంటే సాధువులకి భోజనం పెట్టి ఖచ్చితంగా దక్షిణ ఇవ్వమని చెప్పింది అనమాట. దారి ఖర్చులుగా సాధువులు ఒక చోట ఉంటారు కదా, వాళ్ళు మూవింగ్ లో ఉంటారు అనమాట, వారి దారి ఖర్చుల కోసం అని. మనం ఇచ్చే 20 రూపాయలకి వాళ్ళకి మహా అంటే ఒక టీ వస్తుందేమో, ఏదైనా తలనొప్పి ఉంటే ఒక మాత్ర వేసుకుంటారు, వాళ్ళకి ఏదైనా సోపు లేదంటే తలనూనె ఏదో ఒకటి అవసరానికి ఉంటుంది, లేదంటే వాళ్ళు యాచించాల్సి వస్తుంది అనమాట. ఈ 20 రూపాయలు అనేది చాలా చిన్న అమౌంట్ కరెక్ట్ గా చెప్పాలంటే. నార్త్ ఇండియాలో అయితే బండారా అని చెప్పి వాళ్ళు 500, 1000, 2000 ఇలా ఇచ్చే బండారాలు కూడా ఉన్నాయి అన్నమాట. అయితే వాళ్ళు రెగ్యులర్ గా చేస్తారు ఆ బండారా అనేది తెలియదు, కానీ ఆశ్రమాల్లో చాలా సాధువులకు అంత విలువ అనమాట నార్త్ ఇండియాలో. దక్షిణ ఇవ్వాలి. అది పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయం. మన ఇంటికి ఎవరైనా కానీ అలా బాటసార్లు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి మనం దారి ఖర్చులకు డబ్బులు ఇస్తాం కదా, అదే పద్ధతి ఉందన్నమాట. సాధువులు ఖచ్చితంగా ఇవ్వాలని శాస్త్రంలో ఉంది. ఇప్పుడు ఈ రైస్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు గురువుగారు? మేము రైస్ కర్నూలు నుంచి తీసుకొస్తామండి. నంద్యాల సోనా మసూరి తీసుకొస్తాం అనమాట. చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి చూసాను. మామూలుగా రైసుల్లో శ్రేష్టం సోనా మసూరి, అది కూడా అందుట్లో నంద్యాల కర్నూలు సోనా మసూరి అనేది మంచి శ్రేష్టమైనది అనమాట. బాగుంటుంది, బాగా ఒదుగుతుంది, సన్నగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా అన్నం తింటారు. అవునండి. అంటే రోటీ ఇవన్నీ అంటే మనకి నార్త్ సైడ్ మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ ఖచ్చితంగా అన్నం అనేది ఉండాలి. అది కూడా ఓల్డ్ బియ్యం తీసుకొస్తాం అనమాట. 1.5 year ఓల్డ్ బియ్యం తీసుకొస్తాము.
మాకు 2 months కి ఒకసారి 10 టన్నుల రైస్ అవసరం అవుతుంది. ఒక లారీ తెప్పిస్తాం అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవన్నీ కూడా ఉంటాయి ఒక 25,000 దాకా 25,000-30,000 దాకా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవుతాయి. ఓవరాల్ గా 5 lakhs 5,30,000 అలా అవుతుంది అన్నమాట. కానీ అమ్మో అసలు మీరు సంకల్పించడం ఏమో కానీ దాన్ని అలా కొనసాగించడం చాలా గొప్ప విషయం అండి. అది భగవంతుడి దయ అండి. భగవంతుడు అనుగ్రహం ఉంటే అలానే జరుగుతాయి. గురువు అనుగ్రహం ఉండాలి. అదే విధంగా దాతల యొక్క సహకారం లేనిది జరగదన్నమాట. దాతలు నిత్యాగ్ని ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు నమ్మి మాది ప్రతిరోజు లైవ్ వస్తుంది అనమాట. గత 3 సంవత్సరాలుగా ఇక్కడ చేసేటువంటి అన్నదానం అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా లైవ్ లో పెడతాం అనమాట. ఎప్పుడైతే దాతలకి విజిబిలిటీ ఉంటుందో మేము ఏం చేస్తున్నాం అనేది ఆ కార్యక్రమాలు, సో దట్ వాళ్ళు డొనేట్ చేస్తారు. వాళ్ళు డొనేట్ చేసేది ఏంటంటే వాళ్ళ బర్త్డేస్ కానీ, మ్యారేజ్ యానివర్సరీస్ కానీ, ఇంకేదన్నా వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కానీ, వాళ్ళ షాప్ ఓపెనింగ్స్ కానీ, వాళ్ళు ఏదైనా పెద్దల జ్ఞాపకార్థం కానీ, వాళ్ళ ఏ అకేషన్ అయినా కానీ వాళ్ళు మాతో పాలు పంచుకుంటారు. అలా చెప్పొచ్చా అండి? కాల్ చేసి చెప్పొచ్చా? తప్పకుండా చెప్పొచ్చు. తప్పకుండా వాళ్ళు గోత్రనామాలు ఇస్తే మేము మహేశ్వర పూజ చేసే ముందు మేము పూజా సంకల్పం తీసుకుంటాం కదా, వాళ్ళ గోత్రనామాలు చదువుతాం అన్నమాట. ఈ రోజు వీళ్ళు దాతలు, వీళ్ళు ఈ అభీష్టం కోసం ఈ అన్నదానానికి ధన సహాయం చేశారనేది మేము దేవుడి దగ్గర చెప్పుకుంటాం. ఎవరైనా చేయొచ్చా అండి డొనేషన్స్? ఎవరైనా చేయొచ్చు. ఆహారం తీసుకోవడానికి కూడా అర్హత అంటూ ఏం అక్కర్లేదు. కడుపు అవునండి, ఆకలే అర్హత కదా భోజనం చేసుకోవటానికి. అందుకనే మా దగ్గరికి వచ్చే వాళ్ళకి వీళ్ళు సాధువుల, అన్నార్తుల, లేదు యాత్రికుల, లేదు ఎందుకోసం వస్తాం, ఆకలే కదా అర్హత. ఎంత డబ్బులున్నా ఆ సమయానికి ఈ 5,000 చేతికి నోట్లోకి వెళ్లాల్సిందే. ఒక్కోసారి చిన్నపిల్లలు తీసుకొని కారులో వస్తారన్నమాట, బాగా ధనవంతులే. భోజనం దొరకదు వాళ్ళకి. ఎందుకంటే ఆ 2:30-3 గంటల టైంలో షాప్స్ కట్టేసి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏదన్నా పిల్లలు అడిగినా కూడా వాళ్ళు ఏమని అడుగుతారంటే పెరుగుందా, అన్నం ఉందా. వాళ్ళకి అన్నం పెరుగుంటే చాలా చిన్నపిల్లలకి. సో ఆకలి యొక్క విలువ అదనమాట. కాబట్టి అది బాగా తెలుసు కాబట్టి ఇద్దరు ఈ విధంగా కొనసాగిస్తున్నారు. నిజంగా దేవుడు అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలనే కోరుకుంటున్నానండి. సంకల్పం మంచిదై ఉండి మనం ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం అని అంటే అది కొనసాగించాలి ముందు. ఎంత అవాంతరాలు వచ్చినా. అలాంటి అవాంతరాలు ఏమైనా వచ్చాయా మీకు? చాలా అవాంతరాలు. మంచి పనికి ఖచ్చితంగా అవాంతరాలు ఉంటాయి కదండి. ఎన్నో రకాలైన అవాంతరాలు. ఇక ఆ దైవ బలంతో, గురుబలంతో నెట్టుకొని రావటమే. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ అవాంతరాలు, ఆ విఘ్నాలు తొలగిపోతూ ఉంటాయి. అందుట్లో మేము సాధనా మార్గంలో ఉన్నాం కదా, ఆ సాధనా మార్గంలో ఇటువంటి విషయాలు ఎదురైనప్పుడు నేనే 10 మందికి చెప్తా ఉంటాను ఏదైనా విఘ్నాలు వచ్చినప్పుడు ఏం చేయాలని. అది మేము ఆ సాధన చేసుకొని వాటిని సాల్వ్ చేసుకుంటాం అన్నమాట. నిజంగా దైవానుగ్రహం ఉంటే ఇలా ఉంటుంది అని మాత్రం అర్థమైందండి. ఒక మాట గురువు గారు, నూతనంగా ఆశ్రమం నిర్మిస్తున్నారని విన్నాము. ఎక్కడ అసలు వాటి గురించి వివరాలు తెలియదు? అవునమ్మా, ఇప్పుడు నూతనంగా నిర్మించేటువంటి ఆశ్రమం వరుణలింగానికి ప్రక్కనే ఉంటుంది. జస్ట్ వరుణలింగం దాటడంతో less than 50 meters లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అనమాట ఆశ్రమం. ప్రాబబ్లీ ఒక 6 months లో ఓపెన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి ఆశ్రమం సూర్యలింగానికి ఆపోజిట్ లో ఉంటుంది. ఇప్పుడు వచ్చింది అయితే ఒక 6 నెలలు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఒకసారి చూడొచ్చా అండి ఎలా ఉంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది? చూడొచ్చు. దాంట్లో మేము కిచెన్, అన్నదానం, ఇప్పుడు ఎలా అయితే అన్నదాన మండపం ఉందో అలాంటి అన్నదాన మండపం, ధ్యాన మండపం, సాధన చేసేదానికి మండపం, అవన్నీ ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున అది కూడా చాలా బాగా నిర్మాణం అయితే జరుగుతుంది. అది కూడా దాతల సహకారంతో జరుగుతుంది. స్లోగా నడుస్తుంది కదా, ఇంకా ఆయనే నడిపిస్తారంట. మరి ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా మీ మాటలో? మరి మీ సంకల్పాన్ని ఇంకా ముందుకు కొనసాగించడంలో ఇంకా ఎటువంటి ప్రణాళికతో వెళ్ళబోతున్నారు? మీ ఆలోచన ఏంటి అసలు? తర్వాత ఏం చేద్దామని? అంటే ఇప్పుడు జరిగేటువంటి అన్నదానం సుమారుగా 1000 నుంచి 1200 మంది జరుగుతుందమ్మా ఇక్కడ. ఆన్ అన్ యావరేజ్ 1000 అనుకున్నాం. ఇది సూర్యలింగానికి కొంచెం లోపలగా ఉంటుంది, 50 meters లోపలికి వస్తే గానీ. ఇది తెలుసుకొని ఇంతమంది వస్తున్నారు. రేపు వరుణలింగం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ మంది వస్తారు అనమాట. ఆన్ ద రోడ్ ఉంటుంది కాబట్టి, బై ద రోడ్ ఉంటుంది కాబట్టి కొన్ని వేలల్లో వస్తారనమాట. కాబట్టి మాకు ఇంకా ఆ భగవంతుడు, దాతలు ఆ శక్తిని ఇవ్వాలన్నమాట. మాకు ఇంకా సంకల్పం పూర్తి కావటానికి మేమేమంటే
ఆకలే అర్హతగా ఎవరు వచ్చినా భోజనం పెట్టాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళం కాబట్టి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించేటువంటి ఉద్దేశం లేదనమాట. అది చాలా కష్టంగా ఉంటుంది మనసుకి. కాబట్టి దాతల సహకారం ఉంటే ఎంతమంది వచ్చినా కానీ మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అనేది ఆలోచన. అయితే మీరు సాధారణంగా మీరు హోమాలు యజ్ఞాలు నేర్పిస్తారు కదా గురుగారు, మీరు బిజీగా ఉంటారు చాలా వరకు, దాదాపుగా నెలలో ఒక 10-15 రోజులు. ఎందుకంటే ఎప్పుడు మేము మాట్లాడినా ఏదైనా వీడియో గురించి ఏమైనా చేసినా కూడా మీరు చెప్తూ ఉండేవారు. మరి ఇక్కడ అంతా ఎవరు మేనేజ్ చేసుకుంటారండి? మా శ్రీమతి అమ్మనే చేస్తారు, అమ్మే చూసుకుంటారు అన్నమాట. మొత్తం ఆవిడే అసలు ప్రతిరోజు ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే పొద్దున్నే ఫోన్ చేసి ఏం కూరగాయలు కావాలనేది కానీ, లేదంటే ఇప్పుడు ఈ మధ్య పొలం లీజుకు తీసుకున్నాం అనమాట, అక్కడ పండించేటువంటి కూరగాయలు కానీ. అంటే మేము వారంలో రెగ్యులర్ గా ఒకే కూరలు వాడడం అనమాట, ప్యాటర్న్ మారుస్తూ ఉంటాం. మధ్యలో రాగి సంగటని, దానికి కాంబినేషన్స్ అట్లా మారుస్తూ ఉంటాం. అవన్నీ మార్కెట్ నుంచి తెప్పించే కానీ, లేదంటే పండే పంట కానీ ఎంతెంత ఆవిడే చూసుకుంటారు. అదే విధంగా ఎంప్లాయీస్ రిలేటెడ్ మేనేజ్మెంట్ కానీ ఒక అరౌండ్ 15 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ శాలరీస్ కానీ ఎవ్రీథింగ్ ఆవిడే చూసుకుంటారు అనమాట. ఆ స్పేస్ నాకు ఉంది కాబట్టి నేను యజ్ఞాలు నేర్పించడానికి, మంత్ర సాధన దీక్షలు ఇవ్వడానికి నేను బయటకు వెళ్ళినప్పుడు ఆవిడ చూసుకోగలుగుతున్నారు కాబట్టి నేను ఇది చేయగలుగుతున్నాను. సాధారణంగా చెప్తారు కదా, ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమన్ బిహైండ్ అన్నట్టు. ఖచ్చితంగా అమ్మ వెనకాల ఉన్నారు. అది నేను ఖచ్చితంగా నమ్ముతాను. అందుట్లో మా నిత్యాగ్ని యొక్క మోటో ఏంటంటే సేవ సాధన. సేవ జరగాలి అండ్ సాధనా మార్గంలో అందరిని తీసుకురావాలనేది. సాధనా మార్గం నేను ప్రధానంగా చూసుకుంటే సేవా మార్గం ఆవిడ చూసుకుంటారు. చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. అలా చాలా సంతోషం అండి. ఇక్కడ దాకా రావటం ఒక ఎత్తు అయితే, మిమ్మల్ని కలవటము, దాంతోపాటుగా ఇలా అద్భుతమైన కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకోవడం అనేది ఇంకా అదృష్టం అనిపించింది. ప్రత్యక్షంగా చూడగలిగాము. ఇలా ఎంతో మందికి కోరిక ఉంటుంది మేము కూడా భాగం అవ్వాలి ఏదో ఒక రకంగా అని చెప్పి. మరి వారికి కూడా అవకాశం ఉంది అని అంటే కనుక నేను నెంబర్స్ కానీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను గురువు గారు. నమస్కారం అమ్మా. శ్రీ గురుచరణ కమలేభ్యో. చూసారు కదా ఎంత సంతోషం అనిపించిందో ఇవాళ గురువుగారితో, అలాగే అమ్మగారితో మాట్లాడడం ఒకటైతే ఇక్కడ ప్రత్యక్షంగా నేను అనుభవించానండి, చూడగలిగాను. కానీ ఏ రూపంలో ఆ పార్వతీ పరమేశ్వరులు వచ్చి భోజనం చేస్తారేమో అనే అయితే భావన కలిగింది. ఖచ్చితంగా వచ్చే ఉంటారు. ఇలా ఈ ఒక్కరోజు అని కాదండి, ప్రతిరోజు 1000 నుంచి 1200 మంది వచ్చి ఈ అన్నదానంలో పాల్గొంటారు. ప్రత్యేకించి అన్నప్రసాదం స్వీకరిస్తారు. ఏవో 1, 2, 3 రకాలు కాదండి, 10 రకాలు. స్వీట్తో ప్రారంభిస్తే ఊరగాయ వరకు కూడా అన్నీ కూడా చాలా శ్రేష్టంగా ఎంతో భక్తి శ్రద్ధలతో వండి మరీ ఇక్కడ వడ్డిస్తూ ఉన్నారండి. స్టోర్ చూస్తున్నారు కదా, ఎన్ని మొత్తం అన్ని నిండిపోయి ఉంది. అంటే ఎవరు ఏ టైంలో ఆకలిని వస్తారో తెలియదు. ఒకవేళ ఇక్కడ కార్యక్రమం అయిపోయినా కూడా 3:30 దాకా, 11:30 నుంచి 3:30 వరకు ఉంటుంది. ఒకవేళ ఆ టైం దాటి ఎవరైనా వచ్చినా వెంటనే వండి పెట్టగలరు. అంత శక్తితో ఉండాలి మేమని చెప్పి ఆ ఉద్దేశంతో ఇక్కడ స్టాక్ కూడా మొత్తం మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎవరన్నా అప్పటికప్పుడు వచ్చినా వాళ్ళకి ఆహారం వడ్డిస్తారు. అంటే ఎవరికి లేదు అనే మాట లేదండి, ఆ శక్తి భగవంతుడు ఇచ్చారంటున్నారు. చాలా మంది మంచి మనసుతో డొనేట్ చేశారు. చాలా వీడియోలో మనం మాట్లాడుకున్నాం, అనగానే ఎవరో ఒకరు వారి తరపున వచ్చి ఇలా అన్నదాన కార్యక్రమం చేయటం. అయితే ఇప్పుడు మరొకసారి అడగాలనుకుంటున్నాను, ఇంత ప్రత్యేకమైన స్థలం ఇది, అరుణాచలేశ్వరుడి స్థలం ఇది. ఇక్కడ చూడొచ్చు నిత్యాగ్ని ఆశ్రమం అని చెప్పి మీకు సూర్యలింగానికి ఎదురుగా అండి నూతనంగా ఒక ఆశ్రమం కూడా నిర్మాణం అవుతుంది. వరుణలింగం పక్కనే ఒక 6 నెలల్లో నిర్మాణం పూర్తవుతుంది. మంచి మనసుతో గురువు గారు ఎక్కడ ఆగకుండా అలా కంటిన్యూ చేస్తున్నారు. మీరు కూడా భాగస్థులు అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నేను నిత్యాగ్ని ఆశ్రమానికి సంబంధించిన అకౌంట్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అందిస్తానండి. మీరు ఫస్ట్ ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. అసలు ఎలా జరుగుతుంది, నిజంగా జరుగుతుందా లేదా, చాలా సందేహాలు ఉంటాయి మనకి. మీరు ప్రత్యక్షంగా అరుణాచలం వచ్చాక స్వయంగా మీరు వచ్చి చూడండి, అనుభూతి మీరే చెందుతారు. నెంబర్స్ ఇస్తాను. ఎవరికైతే సంకల్పం ఉందో, ఎవరికైతే ఆ ప్రేరేపణ ఉందో మేము కూడా అందించాలి అనేవాళ్ళు మీరు చక్కగా కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. అకౌంట్కి మీకు తోచినంత మీరు కూడా సహాయం చేయొచ్చు. తప్పకుండా చేస్తారు కదా. ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.